హలో గాయ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజయ్ వ్లాగ్స్. సో ఈ రోజు మేము ఏం చేస్తున్నామంటే, వెనకాల ఉంది ఆటో. ఈ ఆటోలో అయితే మేము 12 అవర్స్ అయితే క్యాంపింగ్ చేయబోతున్నాం. క్యాంపింగ్ ఛాలెంజ్ అన్నట్టు 12 అవర్స్ మనం ఆటోలోకి ఎక్కినామంటే 12 అవర్స్ వరకు కిందికి దిగలేదు అన్నట్టు. ఆయన ఇప్పుడు వీడియో తీస్తున్న పర్సన్ అయితే కిందనే ఉంటాడు. వాడు స్కూటీ తీసుకొని వస్తాడు అన్నట్టు. వాడు ఏమన్నా మాకు కావాలన్నా ఏం కావాలన్నా లోపల తీసుకొచ్చి ఇస్తాడు. అండ్ వీడు మా దోస్తాడు అయితే వీడు ఆటో నడపచ్చు. వీడికి వీడు ఆటో నడుపుతాడు. అంటే వీడు దిగచ్చు కానీ ఛాలెంజ్ ఉంటాడు డ్రైవర్ అంటే నడుపుతాడు. ఓకే, ఆటో నడుపుతాడు అన్నట్టు. వీడు దిగచ్చు. బట్ మేము కిందికి దిగకుండా ఉండేది మాత్రం వీడు, నేను, వీళ్ళిద్దరు. సో నలుగురం, అభిషేక్ గాడు, రవి గాడు, వీడు విన్ను. సో అట్లా మేము నలుగురం అయితే ఉంటాం అన్నట్టు ఛాలెంజ్ లా. ఓకే, సో గైస్ ఇప్పుడైతే మేమైతే లోపలికైతే ఎక్కుతున్నాం. ఇప్పుడు ఎక్కిందంటే మళ్ళీ 12 అవర్స్ వరకు లోపలనే అన్నమాట. చల్ అండ్ వీళ్ళు లోపలికి పోరా, నడుపు బండి దీపం. ఎట్లా కూర్చుంటా చల్ బాయ్ 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 తీరా బాయ్ బాయ్ బాయ్. సో అది చూసుకోవచ్చు, ముగ్గురం అయితే ఉన్నాం, నలుగురం నాతోటి. అండ్ ఇక మనకైతే ఒకటి వాటర్ టిన్ తీసుకొచ్చినాం అన్నట్టు. ఫుల్ ఉంది టిన్ ఇప్పుడే కొత్తది. అండ్ ఇక లైటింగ్, మొత్తం లైటింగ్ అన్నీ నైట్ పెట్టడానికి అన్ని సామాన్, ఇది ఉల్లిగడ్డ అది ఇదంతా. సో ఇటు మళ్ళీ ఇది స్పీకర్ హోమ్ థియేటర్ కూడా తీసుకొచ్చినాం అన్నట్టు. నైట్ కరెంట్ పెట్టి టైంపాస్ కావడానికి అట్లా ఇదంతా లైటింగ్ సెటప్ ఇదంతా. సో చూసుకోండి లోపల మొత్తం పూలు, ఈ ఆకులు మొత్తం అంతా సెట్ చేసినాం. వీడైతే మా వెనకాల వస్తారు అన్నట్టు. వీడు స్కూటీ వేసుకొని ఏమన్నా మాకు కావాలన్నప్పుడు తీసుకొచ్చి ఇస్తాడు. మేము దిగదా. అండ్ వాడైతే లోపల ఉన్నాడు. వాడు మ్యాక్సిమం దిగాడు. సో అదన్నట్టు మంచి ఈ రెడ్ కార్పెట్ ఇవ్వాలనే ఉన్నా. మంచిగా యూజ్ అవుతుంది. మనకు ఒక్కటి తీసుకుంటే మంచిగా బాగా యూజ్ అవుతుంది. గ్రీన్ తీసుకుందాం అనుకుంటే కానీ గ్రీన్ రొటీన్ కదా, అందరు అదే వాడతారు కాబట్టి రెడ్ తీసుకున్నాం అన్నట్టు. చల్ గాయ్స్, మళ్ళీ అయితే మేము వెళ్తున్నాం. పోనీ రే ఇక్కడ షాప్ దగ్గర షాప్ ఉంటే వచ్చాయి. ఇప్పుడైతే ఇక చెట్టు కింద అయినాం అన్నమాట. మంచిగా ఒకటి చెట్టు చూసుకొని మంచిగా చాలా దూరం వచ్చినాం. అంటే చెట్టు కోసం ఎంత అంటే ఒక 3 కిలోమీటర్లు ఈ మట్టి రోడ్డు కట్టుకుని వచ్చినాం అన్నట్టు. సో అట్లా. అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఆయి మన హిప్పీ ప్యాకెట్ తీసుకొచ్చి హిప్పీ డ్రిల్స్ వచ్చింది కదా, హిప్పీ ప్యాకెట్ తీసుకొచ్చిండు. చేసుకొని తిందాం. ఇక బోరు కొడుతుంది. ఎట్లా అంటే చేస్తావు అభిషేక్? ఇద్దరం కలిసి చేద్దాం. మంచిగా మన వాళ్ళకి గాలి వస్తుంది రా, వాళ్ళకి ఘోరంగా ఉంటుంది లోపల. సో అది అండ్ వీడు బయట దిగచ్చు అని చెప్పిన కదా, దిగిండు. మేము నలుగురం అయితే లోపలనే ఉన్నాం. ఇక్కడ ఓకే మంచిగా చెట్టు నీడ కాపినాం కాబట్టి గాలి ఫుల్ అవుతుంది కదా, బాగా వస్తుంది. మరీ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే మంట కూడా మండకుండా వస్తుంది, అంత గాలి వస్తుంది అన్నట్టు. ఇప్పి అయితే రెడీ అయింది. ఇప్పి బరాబరా అంటున్నా నేను. ఇప్పి అయితే రెడీ అయిపోయింది. మీరు దాన్ని తప్పు అనుకుంటారు కానీ. సో అది. అండ్ ఇక మనకి స్పూన్లు చేతితో తినడే ఏముంది. ఆటోనే చేసినాం, ఇక్కడనే ఆటోనే చేసినాం, ఆటోనే తింటున్నాం. కింద దిగేది లేదు అసలే. సరే గాయస్, మళ్ళీ అయితే మేము ఇక్కడ తిన్నాం. ఇక మంచిగా చేసుకొని ఒక గంట సేపు, గంటన్నర అవుతుంది, 2 గంటలు కదా తిన్నాం. మంచిగా రెస్ట్ తీసుకున్నాం. 2 గంటలు అయినా అన్నట్టు ఇక్కడనే మూవ్ అవుతున్నాం. సో అది మాకైతే ఇబ్బంది అయితే ఏం లేదు. మళ్ళీ ఇంకా 12 అవర్స్ కదా దీనిపైన. దీని లోపల 24 గంటలు ఉన్నా కూడా పెద్ద ఫరకేం పడదు, ఉండొచ్చు, ఈజీగానే ఉండొచ్చు. కానీ మేమే 12 అవర్స్ ఉన్నాం అన్నట్టు. బట్ చూద్దాం, ఒకవేళ మంచిగా వీడియో మంచిగా పోతే మళ్ళీ 24 అవర్స్ కూడా చేద్దాం. బట్ ఇట్లా కాదు, ఇంకొంచెం దాని డెకరేషన్ వేరే చేసి కొంచెం పెద్దగా ఇద్దాం అన్నట్టు. నార్మల్ 24 అవర్స్ కాకుండా దాన్ని మాడిఫికేషన్ చేద్దాం మొత్తం డిఫరెంట్గా. సో అట్లా. అండ్ ఇప్పుడైతే ఇక్కడ మన చాయ్ షాప్ దగ్గర అయితే ఆపినాం అన్నట్టు. చాయ్ తీసుకురామన్నాం మా వాడిని. ఇక మేము నలుగురం అయితే లోపలనే ఉన్నాం, దిగదు కదా.
సో అదన్నమాట మా చాయ్ చేయాలన్నట్టు, అది కుండ చాయ్ ప్రాసెస్ ఉంటుంది, 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుంది. ఏ అభిషేక్ పండుకుంటాను ఎంత ఇట్లనే లేజీ అంత ఎందుకనా. అండ్ మేమైతే ఎప్పుడు ఎక్కినా మన అప్పుడు టైం చూపెట్లా అన్నట్టు మర్చిపోయినాం. మేము అప్పుడు ఎక్కిందంటే 11:2 11:3 అయింది, మనం 11:4 11:4 అయింది అంటే మేము ఎక్కిందంటే 11:10కి ఎక్కుంటాం అన్నమాట. మేము ఇట్లా వీడియో రికార్డ్ చేసే ముందు 11:2 11:4 అయింది అన్నట్టు. 11:10కి ఎక్కినాం, మళ్ళీ నైట్ 11:10 వరకు ఉండాలి. అంటే ఇక మనం ఒక 7 వరకు ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడనే అవుదాం అన్నట్టు. ఒక ఇంకో 5 గంటలు 6 గంటలు ఉంటుంది కదా, మొత్తం ఆడనే ఉందాం, ఒక్క దగ్గరనే ఉందాం అన్నట్టు. సో అది ఇప్పుడు టైం వచ్చేసి మనకి 4:30 అవుతుంది అనమాట. 5 అవుతుంది. అట్లకెళ్ళి మొత్తం తిరుగుకుండా వచ్చినా మనం ఎక్కడ వీడియో రికార్డ్ చేయాలన్నట్టు. మస్తు తిరిగినాం దిల్లనే లోపలనే ఉండి, కానీ వీడియో అంతా రికార్డ్ చేయాలి. ఒకటే టైం లాస్ చేయడం అన్నట్టు, ఒకటి పెద్దది అది ఒకటే వచ్చింది. సో అది ఇక్కడైతే ఛాయ్ తాగి చక్క ఆ ప్లేస్కి వెళ్దాం. ఛాయ్ అయితే అదిరిపోయింది అన్నట్టు. ఇక్కడ ఆనకొండ నుంచి ఇంత దూరం వచ్చి తాగట్లేదు, తప్పేలే అసలు చెప్పాలంటే. వస్తుందామంటే కిరాకాడి కిరాకుంది. ఎట్లుందా మానకొండ నుండి వచ్చి వర్త్ 20 రూపీస్ కూడా పడుతుంది. అయితే మేము వెళ్తున్నాం చక్క మళ్ళీ మానకొండ. సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్ వెళ్ళి అరే చూస్తారా. అండ్ గ్యాస్ మళ్ళీ అయితే మనం మానకొండ అయితే వచ్చేసాం. ఏమైందా ఇటు లోపల రాపిన అప్పటికి లానే కూర్చుంటాను. లాస్ట్ చక్కచ్చి పెడతాడు ఏంది ఏంట్రా బాబు ఇట్రా. చల్ నెక్స్ట్ అయితే మనం అన్నారం రూట్కి వెళ్దాం. మానకొండది అన్నారం రూట్కి వచ్చేస్తాడు మనోడు. మనమైతే ఇటు సైడ్కి అయితే వచ్చి ఆపినాం. ఈ ప్లేస్ ఏదనుకుంటారు చెప్పన్నా, మనది ఒకటి వాటర్ వీడియో ఉంటుంది తెలుసు కదా, అదే ప్లేస్ అన్నట్టు. ఇప్పుడు మీకు చెరువు పెడతాను కింది దిగకుండానే. ఎట్లుందో ఇప్పుడు అప్పటికిప్పుడు చాలా చేంజ్ అయింది. చూడండి మనం క్యాంపింగ్ చేసిన వచ్చిన 12 hours క్యాంపింగ్, అప్పుడు ఇదంతా నీళ్ళే ఉంటాయో, ఇక్కడ ఇదంతా నీళ్ళే ఉంటుంది. ఇక్కడ రాక మేము ఆ పడవ తీసుకొని వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడు చూడండి అక్కడ ఎంత లోతుంది చూసారా, అక్కడ మెయిన్ ప్లేస్ అది, చాలా లోతు ఉంటుంది అక్కడ. అండ్ పైన ఇట్లా వచ్చి కూర్చున్నా నిల్చున్నా దీనిపైన. మంచి ఇటు అన్నారం రూట్లో ఇది బాగుంటుంది అని చెప్పి ఇక్కడ ఆయన అన్నట్టు ఒక 1/2 hour 1 hour ఆగి వెళ్దాం. అందరు చేపలు ఆడుతుంది అక్కడైతే. అండ్ గ్యాస్ మనోడైతే మనం తీసుకురామని చెప్పిన అన్నట్టు ఏదో ఒకటి తినడానికి అయితే. వాడు పోయొచ్చిండు, ఏం తీసుకొచ్చిండో చూద్దాం. ఇక నేను తీసుకొచ్చినవరా సమోసానా, ఓకే ఏదో ఒకటి కానిద్దాంలే. సెట్ రూపాయి ఇచ్చాడు అద్దం కొనుక్కోమన్నాడు ఎక్కడి కళ్ళాడు కాజుల ఊపుడు విన్నాడా ఎవడికి సైగలు అంటాడు పక్కింటోడికి పొలమారిందా నువ్వే కలిసావంటాడు భావనిస్తావా మళ్ళీ అయితే వెళ్తున్నాం మన చెరువునిస్పేట అయితే. వెళ్ళి అన్నారంలో ఒక ప్లేస్ దగ్గర ఆపి చల్లి అక్కడనే ఉందాం మనం నైట్ మొత్తం. నైట్ అంటే 11 కదా, 11 వరకు ఉందాం అక్కడనే. బాయ్ 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 బాయ్. చాలా రోజులు వచ్చినాం అన్నట్టు ఇక్కడికి. వీడియో తర్వాత ఎప్పుడు రాలే, మళ్ళీ ఈరోజు వచ్చినాం. అభిషేక్ పాట పాడతాడు. సో గాయస్ మనమైతే మళ్ళీ ఇంకా లొకేషన్కి అయితే వచ్చేసినాం. చల్ ఈయనే మరి నైట్ అంతా
నైట్ 11 వరకు ఇక్కడనే లొకేషన్ చూసుకుని ఎంత బాగుంటుంది ఇక్కడ, అదిరిపోయింది. అందుకే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది, ఏం డిస్టర్బెన్స్ ఉండదు. నైట్ మొత్తం ఇక బండి ఇక్కడనే ఉంటుంది. బట్ మేము మాత్రం దిగం, రోడ్డు దూరంగా ఈ డిస్టర్బెన్స్ ఉండదు ఇక్కడ అయితే. సో అది ఇక్కడైతే మనం మొత్తం లైటింగ్ ఉంది కదా, ఈ లైటింగ్ అంతా సెట్ చేద్దాం ఇప్పుడు. అటు లోపలనే సెట్ చేసి అంతా సెట్ చేసుకొని లైట్లు వేద్దాం డైరెక్ట్గా. సో గాయస్ మన లైటింగ్ సెటప్ అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది. చాలా అంటే చాలా టైం పట్టింది అంతా చేయడానికి. మాకు ఒక 1.5 hour 2 hours అయితే పట్టింది. చాలా అంటే చాలా కష్టపడ్డాం అన్నట్టు. చిన్న చిన్న ఫోన్ లైట్స్ పెట్టుకుంటే అట్లయితే మొత్తం అయితే సెట్ చేసినాం. ఇప్పుడైతే లైట్స్ ఇంకా ఆన్ చేయలే. మనమైతే ఇప్పుడైతే ఆన్ చేసి చూద్దాం అన్నట్టు ఎట్లా వస్తాయి అనేది. మొత్తం ఆన్ చేద్దామా? 3, 2, 1 లైట్స్ ఆన్. అది సో గాయస్ చూడండి లైటింగ్ అయితే ఎట్లా పెట్టినాం అనేది. ఎట్లుంది? మంచిగా కనబడుతుంది అక్కడ నుండి? వేరే. ఓకే ఎట్లుంది? సూపర్ సూపర్ లుకింగ్ వేరే ఉంది బ్రో. చూసుకోవచ్చు ఇక్కడ ఎన్ని లైట్స్ పెట్టినాం అనేది. ఇదొక లైట్ అండ్ ఇదొక లైట్. ప్రతి ఒక్క దాని నుంచి తిప్పుకుంటే చిక్కులు పడుతుంటే తిప్పాలంటే మాకు చాలా అంటే చాలా టార్చర్ అయింది. అండ్ అయితే స్పీకర్స్ ఈడొకటి మొత్తం 4 స్పీకర్స్ అయితే పెట్టినాం. హోమ్ థియేటర్ కూడా సెట్ చేసినాం అన్నమాట. ఈ లైటింగ్ ఇదంతా డెకరేషన్కి చాలా టైం పట్టింది. నైట్ లైట్స్ పెట్టుకొని చేయాలంటే. చల్ సాంగ్ అయితే పెట్టరు ఒకసారి స్టార్ట్ అయ్యి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అరే చింటూ నువ్వు కాలు దగ్గర వేసుకోరా. మీద పడతా చెర్రీ. ఓకే వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నటి వైటర్ ఓ నీ అబ్బా ఆపరదే. తూ ఆజా మేరీ రోజా. సో గాయస్ ఇప్పుడైతే ఏం చేద్దామంటే మేము బయట నుండి రోటీస్ తీసుకురామన్నాం అన్నట్టు. మా వాడిని అయితే రోటీస్ తీసుకొచ్చిండు. మనమైతే ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్ ఫ్రై చేసుకుందాం. తినడానికి సింపుల్ అయిపోతుంది. ఎగ్ ఫ్రై చేసుకొని తిందాం. సో అట్లా. అండ్ ఇక మనోడైతే ఈరోజు ఫాస్టింగ్ అన్నట్టు నాన్ వెజ్ తిన్నాడు. దీనికైతే ఒక కర్రీ తీసుకురామన్నాం, బయట నుండి కర్రీ తీసుకొచ్చిండు. సో ఇది మనమైతే ఇప్పుడు ఎగ్ ఫ్రై అంటారు. సో అట్లా ఇక్కడనే మళ్ళీ ఇది ఇక్కడనే స్టవ్ పెట్టుకొని ఇక్కడనే వేసుకుందాం. ఇక పర్ఫెక్ట్ ఉంటుంది. ఇన్నైతే మనకి కింద అవసరం లేదు, ఇక్కడనే పర్ఫెక్ట్ ఉంటుంది. సో అట్లా స్టవ్ అండ్ ఇక్కడ ఉంటే మంచిగా పర్ఫెక్ట్ వేసుకోవచ్చు అన్నట్టు. సో అట్లా అని గాయస్ ఇప్పుడే మన వంట అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఆరుగురం మెల్లమెల్ల అడ్జస్ట్ అయినది. ఇట్లా పట్టలే కానీ మెల్లమెల్ల సైడ్ కూర్చున్నారు మన వాళ్ళు అయితే దాని రేక్ పైన. ఏ లేదు కానీ ఇట్లా అందరం అయితే మెల్ల ఇట్లా అడ్జస్ట్ అయిపోయినాం అన్నమాట చిన్న. సో గాయస్ మన టైం అయితే అయిపోయింది. ఇప్పటికైతే మనం ఎంతైతే ఉంది మా టైం 11:39 అవుతుంది. 11:10కో 11:20కి ఎక్కుంటాం. బట్ మనం ఇంకా 20 minutes ఎక్కువనే ఉన్నాం. 20 minutes కాదు, ఇంకెంతసేపు అంటే అంతసేపు ఉండొచ్చు. ఇందులో అంతా బాగుందన్నమాట, ఏమి ఇబ్బంది లేకుండా. సో అట్లా అని చెప్పి చెల్లి మా టైం అయితే అయిపోయింది. దిగేద్దామా? సో గాయ్స్ మొత్తానికైతే మా టైం అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఉండబుద్ధి అవుతుంది మాకు, ఇంక ఇప్పుడేం వెళ్ళబుద్ధి అయితే లేదు. సో అట్లా అని చెప్పి
కళ్ళు పేలిపోను సో గైస్ ఇది గైస్ ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో ఒకసారి అయితే మీరు కామెంట్ చేయండి అండ్ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికి బాయ్ టాటా అండ్ ఆ టైం వచ్చేసి మనకి 12 వరకు అవుతుంది మొత్తం ఇప్పుడు ఈ రోడ్లో వెళ్ళాలంటే పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు అంతా చీకటి కెనాల్ రూట్ పట్టుకొని రోడ్డుకి వెళ్ళాలంటే మళ్ళీ 1 కిలోమీటర్ వెళ్ళాలి సో అదన్నట్టు ఇంత కష్టపడి ఇష్టం ఇంత రిస్క్ ఈ టైంలో అంత దూరం వెళ్ళాలంటే సో అది అండ్ మీరైతే వీడియోకి అయితే పక్కా లైక్ చేసుకొని వెళ్ళండి ఓకేనా చల్ అందరికి బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్